దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. కీర్తనల గ్రంథం 38:9 మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 38:9 ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు అని రాయబడి ఉంది. అంటే ఈ వాక్యంను మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, ప్రభువా నా అభిలాష అని ఫస్ట్ లైన్లో ఎలా ఉందంటే, నా అభిలాష అంతయు నీకు కనబడుచున్నది. అంటే అభిలాష అన్నప్పుడు నా ఆశలు అని చెప్పవచ్చు, అంటే అంతరంగ ఆశలు అని మనం చెప్పవచ్చు. కానీ దీనికి కరెక్ట్ అయిన ట్రాన్స్లేషన్ మనం చూసినట్లయితే తమిళ్ బైబిల్లో ఉంది, ఎన్ తవిపు ఉమకు మறைவா இருக்கவில்லை. అంటే అర్థం ఎలా వస్తుంది అంటే, మన ఒక అంగలార్చడం కావచ్చు, లేదంటే మనం కొట్టుకోవడం, లేదంటే మనము దీని గురించి మనము చాలా విచారపడ్డము అన్నీ కలిసి వస్తుందండి. ఈ యొక్క అభిలాష అనేది ఆశ మాత్రం కాదు. ఇక్కడ రాయబడి ఉంది, నా యొక్క వేదన అంటే నేను పడే బాధ అన్నీ కలిపి, అన్నీ మిక్స్డ్గా మనం చెప్పాలి. తవిపు అనే మాట అటువంటిది. అంటే చాలా రకంగా ఇప్పుడు అయ్యో నాకు ఇలా అయిపోయింది కదా, అలా అయిపోయింది కదా అని అనుకోవడం కూడా అటువంటి ఒక వర్డ్. అంటే ఇక్కడ రాయబడి ఉంది, నా యొక్క అభిలాష అంతా నీకు కనబడుచున్నది. అంటే మన అభిలాష, మన హృదయంలో ఉన్న ఆశ, మనకు హృదయంలో ఉన్న వేదన, మన హృదయంలో ఉన్న ఆతృత, మనము అది జరగాలి ఇది జరగాలి అని మనం ఆశపడము లేదా తొందరపడము, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది లాస్ట్లో, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు అని. అంటే నిట్టూర్పు ఎప్పుడు వస్తుందండి అంటే, మనము సాధారణంగా కూర్చొని ఏదైనా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, మనకు జరగవలసింది జరగలేనప్పుడు మనము ఎలా అంటాం కదా, అంటాం కదా. నేను ఇప్పుడు అనట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. అంటే ఈ నిట్టూర్పు అనేది అది మీ యొక్క అంతరాత్మలో నుండి వస్తుందండి, నిట్టూర్పు అనేది. సో ఆ నిట్టూర్పు విడిచి కొన్నిసార్లు, అంటే మా నానమ్మ రోజుల్లో నేను అట్లా ఎప్పుడైనా ఇంట్లో అలా అంటే మా నాన్నమ్మ వెంటనే తిడుతుంది, అట్లా నిట్టూర్పు విడవకూడదు అని అంటది ఆమె. సో అది ఎందుకో నాకు తెలియదు, కానీ ఇక్కడ చూస్తున్నాము, నా నిట్టూర్పు నీకు దాచబడి ఉండలేదు. సో నిట్టూర్పు ఏం చేస్తుందంట, దేవుని సన్నిధికి చేరుతుంది. అందుకే నిట్టూర్పు జాగ్రత్తగా ఉండాలి, మన నిట్టూర్పులు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎప్పుడు నిట్టూర్పు విడుస్తున్నారు, దేని కొరకు నిట్టూర్పు, దేని కొరకు అంగలార్చడము, మీరు దేవుని సన్నిధిలో మీరు అలా నిట్టూర్పు ఆ నిట్టూర్పు ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిలో చేరుతుందండి, దేవుని సన్నిధిలో చేరుతుంది. అందుకని మనం ఒక్కొక్కసారి మనకు నిట్టూర్పు వచ్చినప్పుడు మనం ఒక నిమిషం ఆలోచించాలి, ఎందుకు మనం నిట్టూర్పు విడిచినాం. లేదంటే అది క్యాన్సిల్ చేయండి, ఓ ప్రభువా నేను తెలియకుండా నిట్టూర్పు విడిచాను, ఇది పట్టించుకోవద్దు ప్రభువా అని ఒక మాట ప్రార్థన చేసేయండి. సరే, మీరు నిట్టూర్పు విడవడం మొత్తానికి తప్పు అని నేను చెప్పట్లేదు, అందరికీ వస్తుంది. అది ఏ సందర్భంలో వస్తుందో దాన్ని బట్టి ఉంది. సో మన జీవితంలో ఈ సమయంలో మన నిట్టూర్పులు అది దేవునికి దాచబడి ఉండలేదు అని చెప్పి వాటలో రాయబడిన రీతిగా దేవుడు మన నిట్టూర్పును మాత్రం కాదు, మీ అభిలాష, మీ ఆశ అన్నిటినీ ఆయన చూస్తున్నాడు. సరి అయిన కాలంలో, సమయంలో తప్పకుండా మీ అభిలాషను, మీ ఆశను, మీ నిట్టూర్పును అన్నిటినీ ఆయన ఏం చేస్తాడంటే, ఆయన నెరవేర్చడానికి అది చిత్తమైతే, దేవుని చిత్తమైతే అది తప్పకుండా మీ జీవితంలో నెరవేరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి, ఎవరెవరు తండ్రి ఆశతో ప్రభువా, ఇంకా నిట్టూర్పుతోనూ వారి అభిలాషలతోనూ ప్రభువా, వారిని సన్నిధిలో వారు తండ్రి మొరపెడుచు ఉన్నారో
తండ్రి నిట్టూర్పు విడుస్తున్నారో అవన్నీ మీరు చూస్తున్నారు ప్రభువా. హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు, హృదయంలో ఉన్న ఆశలను ఎరిగిన దేవుడు, వారి నిట్టూర్పులను ఎరిగిన దేవుడు మీరు మాత్రమే ప్రభువా. వారి యొక్క ఆశను అభిలాషను అన్నిటినీ చూస్తున్న దేవుడు ప్రభువా. సరి అయిన సమయంలో తగిన కాలంలో వారికి రావాల్సిన ప్రతి మేలుతో ప్రభువా మీరు నింపమని, దీవించమని, ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు సిగ్గుపడకుండా ప్రభువా మీరే వారికి తోడుగా ఉండి ప్రభు వారిని దీవించండి, ఆశీర్వదించండి, వారిని బలపరచండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.